హలో అండ్ వెల్కమ్. మన టాలీవుడ్ మన్మధుడు, గ్రీక్ వీరుడు నాగార్జున గారు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ నాగార్జున గారు. సో వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. చూసారు ఆ జోష్ హై కదూ? నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. యా, సో ఫస్ట్ మనం సినిమా గురించి మాట్లాడుకుందామా లేకపోతే ఆయన బ్యూటీ సీక్రెట్ కనుక్కుందాం? అయ్యో బ్యూటీయా? బ్యూటీ సీక్రెట్ హ్యాండ్సమ్ సార్. ఏం సార్ ఇప్పటివరకు బ్యూటీ సీక్రెట్ అంటే ఆడపిల్లలకమ్మా. సో మేమందరం కూడా ఆ సీక్రెట్ ఏంటి? హ్యాండ్సమ్ ఇన్ని ఏళ్ళు అయినా కూడా ఇప్పటికి కూడా అందరికి ఏజ్ బ్రేక్ కొలది అందం తగ్గిపోతుంది. అంటే అలా నవ్వులు చూస్తూ ఉంటే ఇలాగే ఉంటాం. రియల్గా ఏంటి మాకు చెప్తే మేము కూడా వి ఆల్ ఫాలో ఇట్. అంటే మగవాళ్ళకి వేరుంటాయి, ఆడవాళ్ళకి వేరుంటాయి. సరే చెప్పండి మరి. వర్కౌటా లేకపోతే ఇంకేంటి? ఎస్, వర్కౌట్, గుడ్ ఈటింగ్, హ్యాపీ స్లీపింగ్. మిగతా అందరూ కూడా చేస్తున్నారు కదండి. అంటే జనరల్ గా మిగతా వాళ్ళు కూడా వి ఆల్ వర్కౌట్ అన్ని చేస్తున్నాం, బట్ వి ఆర్ నాట్ లైక్ దట్, లైక్ యూ, రైట్? సో ఏదో బిహైండ్ ద సీక్రెట్, వాట్ యు సే? నో, ఇట్స్ గుడ్ ఈటింగ్, వర్కౌట్ అండ్ ఫ్రెండ్. మనుషులంటే ఇష్టం అండ్ వాళ్ళతో మాట్లాడటం ఇష్టం. నాకు వెరీ పాజిటివ్ థాట్స్ జనరలీ అండ్ ఆల్ దీస్ హెల్ప్. సార్ ఆల్వేస్ యూ స్మైల్ అండ్ దట్స్ ఇట్, రైట్ సార్? అదే ఇది కదా. యా. సరే ఇంకా సినిమా విషయానికి వద్దాం. మీరు ఎంతమంది చూసారు సినిమా? వావ్, ఓకే. ఎలా అనిపించింది? సూపర్. ఏం నచ్చింది? ఫన్నా? వెన్నెల కిషోర్ నచ్చాడా? ఓకే, నాకు వెన్నెల కిషోర్ నచ్చాడు బాగా. యా. సార్ ఏంటి మన్మధుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? సాటిస్ఫాక్టరీ ఎక్స్పీరియన్స్? ఇట్స్ వెరీ నాకు కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్స్, కొత్త క్యారెక్టర్స్, కొత్త ట్రై చేయటం బాగా ఇష్టం. అండ్ మన్మధుడులో కూడా అలాగే ట్రై చేశాను. మన్మధుడు 2లో కొత్త క్యారెక్టర్, ద వే మై బిహేవియర్. సార్ హౌ స్లిమ్ ఫిట్ యు ఆర్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. ఎలా ఏ ఫ్రేమ్ చూసినా కూడా. సో ట్రై చేశాను. అది యాక్సెప్ట్ చేసినందుకు బాగా నవ్వుకుంటున్నారు, బాగుందని చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ మన్మధుడులో కూడా చూసేసాము, అక్కడైతే అమ్మాయిలే వద్దు అన్నట్టు దూరం పెట్టేసి అలా ఎంటర్టైన్ చేశారు. ఇక్కడేమో కంప్లీట్ గా అమ్మాయిలందరితోనూ ఫ్లడ్ చేస్తూ చేశారు. కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. ఏంటి సర్కిల్ ఫుల్ అవ్వాలి కదా, ఇప్పుడు మారిందంటారా? ఫుల్ సర్కిల్. సినిమాకి మిమ్మల్ని రిలేట్ చేసుకోవాలి అంటే ఏ విషయంలో రిలేట్ చేసుకుంటారు? సినిమా నేను ఎందుకు అగ్రీ చేయట్లేదు? సినిమా బయట క్యారెక్టర్ బయటే కదా. హౌ కెన్ ఐ బిహేవ్ లైక్ సినిమాలో ఉన్నట్టు బయట చేయలేను కదా. సార్ ఇప్పుడు దీస్ డేస్ మీ మూవీస్ అన్ని చూస్తే కొత్త డైరెక్టర్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక కొత్త డైరెక్టర్ని ట్రస్ట్ చేస్తున్నప్పుడు ఏం చూస్తారు సార్? వాళ్ళదు స్టోరీనే డిపెండ్ అవుతుందా లేకపోతే వాళ్ళ వర్క్ని ఎలా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు? మోస్ట్లీ స్టోరీ అండ్ ద పర్సన్. ఆ మనిషి నాకు నచ్చితే ఫస్ట్ మా ఇద్దరు వైబ్రేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఇద్దరం కలిసి పని చేయగలుగుతాం అని తెలిస్తే అది హాఫ్ ద బ్యాటిల్ వన్. తర్వాత కథ, వాడు చెప్పేది, అది కొత్త ఆలోచనలు అవన్నీ నాకు నచ్చితే చేసేస్తాను. అలాగే చేసుకుంటూ వచ్చి ఇంత దూరం వచ్చాము. అదే గట్స్తో అదే దీంతో చేస్తూ వెళ్తున్నాను. అండ్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాం, అప్పుడప్పుడు సక్సెస్ అవుతాం. బట్ అంటే ఇప్పటివరకు ఇంతమంది డైరెక్టర్స్తో చేశారు, చాలా సూపర్ హిట్ డైరెక్టర్స్ ఒక ఇది ఉన్న వాళ్ళతో. సో రాహుల్ రవీంద్రన్లో ట్రస్ట్ చేయాల్సింది ఏమనిపించింది? చీలాసో చేసిన తర్వాత ఆ వర్క్ చూసారు? చీలాసో ఇన్ఫ్యాక్ట్ నేను చీలాసోని కూడా ప్రెజెంట్ చేసాం, నేనే చేసాను ఆడియన్స్కి. చీలాసో చూసి తన స్క్రీన్ ప్లే కానీ యాక్టర్స్తో చేయించుకునే విధానం కానీ అన్ని చూసి బాగా నచ్చి అతనితో చేయాలనిపించింది, చేశాను. మీ సజెషన్స్ కూడా ఉన్నాయా సినిమా ఎలా చేద్దాం? నా సజెషన్స్ అంటే ఇట్స్ రీమేక్ ఫిలిం, ఫ్రెంచ్ కథ కొనుక్కుని ఆ కథ తీయమన్నాం. అదే నా సజెషన్. మిగతా అంతా అతనే చేసుకున్నాను. ఇంకా అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండే అంటే చెప్పాడు, నాకు నచ్చింది, నచ్చలేదు. ఓకే సార్, జనరల్గా ఒక టాక్ ఉంటుంది, టాప్ స్టార్స్ అనగానే ఇలా వర్క్లో చెప్తూ ఉంటారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. సో అది మీ విషయంలో ఉంటుంది? బిఫోర్ షూటింగ్, ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద షూట్ డెఫినెట్గా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఉండదు.
బట్ బిఫోరే అన్నీ ఓకే అయిపోతాయి. ఓకే వాట్ ఎవర్ మనం ఏం షూట్ చేస్తున్నాము, రేపు వెళ్ళి సెటిల్ మీదకి వెళ్ళి ఏం పని చేస్తున్నాము ఆల్రెడీ విల్ బి డిసైడెడ్. ఓకే. సో ఈ స్టోరీ ఈ విధంగా అనుకున్నాక, చేద్దాం అనుకున్నాక మన్మధుడు 2ని అంటే మీకేమైనా అనిపించిందా అంటే ఇప్పుడు ఒక ఫ్లట్ చేసే గాయ లాగా ఈ స్టోరీ చూస్ చేసుకోవడం అనేది ఏమైనా ఏజ్ ఎప్పుడు మ్యాటర్ కాదు, బట్ అలా మాట్లాడే వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అప్పుడు ఆ విషయంలో ఆ పాయింట్లు ఏమైనా ఆలోచించారా? ఫ్లర్టీ మేనర్ నేను ఎప్పుడు అలా మాట్లాడతాను. No, you see, it's a remake. మేము అందుకే ఇంతకు ముందు కూడా అడిగాం స్టోరీకి రిలేట్ అయ్యారా ఎక్కడైనా. It's a remake film. ఆ కథ చూసి నచ్చి yes, this is a new character. సో బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏంటి సార్ ఈ సినిమాలో? అంటే బాగా నచ్చింది కానీ ఒక మెమరీ ఇలాగా ఉండిపోయింది ఏంటి ఈ సినిమాలో ఎవరితో అయినా కూడా? ఒక మెమరీ అంటే ద ఫుల్ ఫిలిం మేము పోర్చుగల్లో షూటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అ మెమరీ. ఇంకా గుర్తుంది నాకు చాలా. రియలీ ఐ బికేమ్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ దెమ్, అంత ఫ్యామిలీ అందరితో. అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరితో అరే అంత త్వరగా తిరిగి వచ్చేస్తున్నాం అని, ఇండియా వచ్చేస్తున్నాం అని అనిపించింది. అంత క్లోజ్ అయ్యాం మళ్ళీ ఇండియాకి వెళ్తే కనపడమని. బట్ ఫిల్మ్గా చూసుకుంటే నేను కిషోర్తో చేసిన సీన్స్ అన్నీ ఐ రియలీ ఎంజాయ్డ్. నేను నవ్వుతూ అండ్ రకుల్ ప్రీత్తో చేసినవి అది తీసి పక్కన పెడితే నాకు మా లక్ష్మి గారు మా మదర్ ప్లే చేశారు. ఆ ఇంట్లో సీన్స్ అన్ని చూసినప్పుడల్లా మా నాన్నగారును అమ్మగారు గుర్తుకొచ్చేవారు. యా దట్స్ వాట్ ఇట్ యూస్ టు బ్రింగ్ బ్యాక్ మెమరీస్. అది ఇంకా ఈ సినిమా అయిపోయాక చాలా మంది విషయాన్ని పక్కన పెడితే మీరే వెన్నెల కిషోర్ గారికి చాలా క్రెడిట్ ఇచ్చేస్తున్నారు ప్రతి చోట. అంటే బిగ్ బాస్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా వెన్నెల కిషోర్ వల్ల కూడా బాగా వచ్చింది సినిమా అని చెప్పి మీరే ఇస్తున్నారు కంప్లీట్ గా. ఆడియన్స్ కూడా మాట్లాడుతున్నారు. అప్పుడు మీకేమనిపించింది? అంటే ఇట్ ఈస్ వెన్నెల కిషోర్, మేము దాని మీద డిపెండ్ అయిపోయాం. వెన్నెల కిషోర్ మీద ఆ కామెడీ తీసుకురావడానికి, ఆ క్యారెక్టరైజేషన్ అతను డెలివర్ చేశాడు. మాకు ఏం కావాలో ఆ కామెడీ ఈక్వల్గా డెలివర్ చేశాడు. దట్స్ వాట్ ఐఎమ్ హ్యాపీ. ఇన్ని సినిమాలు చేసిన మీ మీద వెన్నెల కిషోర్ గారు పంచులు సెటైర్లు ఎక్కడికక్కడ మీ మీద వేసేస్తుంటే మీరు ఆ ఫేస్ పెట్టుకొని అలా మాకు కనిపించే సీన్స్ అన్ని పట్టించుకోను. అతన్ని సెటైర్లు వేస్తూ ఉంటాడు, నేను పట్టించుకోను అతన్ని. నేను తిట్టేటప్పుడు తిడతా ఉంటాను కదా, నోరు మీరు రైట్ రారా అని. సో ఓకే, మామూలు జనరల్ గా అలాంటివి ఉన్నప్పుడు తగ్గించమని చెప్పడమో లేదా డామినేట్ అవుతుంది అలా ఏమనిపించలేదండి మీకు? ఏమి లేదు. ఆ క్యారెక్టర్ ప్రకారం వెళ్ళాము అండ్ ఐ థింక్ అది కరెక్ట్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఏమన్నా తగ్గిమని చెప్తే ఏమన్నా రాహుల్ రవీంద్రనే సార్ తగ్గిద్దాం సార్ అంటే లేదు ఇది క్యారెక్టర్ ఓన్లీ దెన్ ద కామెడీ పంచెస్ విల్ వర్క్అవుట్ అని చెప్పాను. వీళ్ళందరూ కూడా చాలా ఈగర్ గా ఉన్నారు మీతో మాట్లాడడానికి. సో వాళ్ళిద్దరిలో ఫస్ట్ ఒకరిద్దరికి అవకాశం ఇద్దాం మాట్లాడడానికి. ఓకే, బైక్ పట్టుకుని రెడీగా ఉంది. యా సార్, మీరు ఈ మూవీస్ చేశారు కదా, లీజర్ టైం వచ్చినప్పుడు మీరు ఏది చూడడానికి ప్రిఫర్ చేస్తారు? ఫస్ట్ ప్రయారిటీ? నా సినిమాలు అసలు నేను చూసుకోను, అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాలు చూస్తూ ఉంటాను. వేరే హీరోల సినిమాలు, వేరే లాంగ్వేజ్ ఫిలిమ్స్ అవి ఎక్కువ. ఏది ప్రిఫర్ చేస్తారు సార్ ఫస్ట్? ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్. నేను ఎక్కువ నా సినిమాలు నేను చూడనమ్మా నిజంగా. నువ్వు ఏం చూస్తానంటే లాస్ట్ 15 yearsలో నా సినిమా చూడలేదు. ఆఫ్టర్ రిలీజ్ చూడలేదు. ఆఫ్టర్ రిలీజ్ నేను చూడలేదు. రిలీజ్ అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ ద సిస్టమ్. సరే, ఇప్పుడు మేము అడుగుతుంది, ఇప్పుడు మీకు ఒక 3 hours టైం ఉంది, మీ సినిమా మీరు చచ్చినట్టు చూసుకోవాలి అని అంటే ఏ సినిమా చూస్తారు? అంటే మీరు అసలు చూడనమన్నారు కదా, సో మిమ్మల్ని బలవంతంగా మీ సినిమాల్లో ఏదో చూసేసుకోవాలి. చచ్చినట్టు చూడాల్సిన అవసరం లేదులే. మనం సినిమా చూస్తాను. డాడీ ఉన్నారు కదా. ఎందుకని అంటే నాన్నగారిని చూడొచ్చు ఇంకొకసారి. బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. సో ఎవ్రీబడి ఈస్ దేర్, మై సన్స్ ఆర్ దేర్, ఎవ్రీబడి ఈస్ దేర్. నౌ డాటర్ ఇన్ లా ఇస్ దేర్. అప్పుడు కాదు, ఇప్పుడు డాటర్ ఇన్ లా. బిగ్ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. మీ మూవీస్ చూసినప్పుడల్లా మిమ్మల్ని అసలు అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటన్నది అర్థం కాదు. మాకు ఏఎన్ఆర్ అంటే కూడా చాలా ఇష్టం సార్. ఎప్పుడు చూసినా ఏఎన్ఆర్ సార్వి చూస్తూనే ఉంటాను మూవీస్. మీ ఫేవరెట్ మూవీ ఏది? ఏఎన్ఆర్ కదా. ఏఎన్ఆర్ గారు ఆయన ఒక్కరే లేరు ఆ సినిమాలో. నాకు నాన్నగారి సినిమా బాగా ఇష్టమైన సినిమా మాయాబజార్. అందరూ ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అది. నాన్నగారు కూడా చాలా యంగ్గా భలే ఉంటారు ఆ సినిమా. ఇప్పుడు నాన్నగారి విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఎప్పుడు ఆ లవ్ స్టోరీస్ చేస్తూ ఆ ఇమేజ్ మంచి లవ్ అప్పటి నుంచి కూడా ఆయనకి అది వచ్చింది. ఆ తర్వాత మీకు కూడా అదే ఇమేజ్ ఎప్పుడు కూడా. సో
ఆ ఇమేజ్ ఎప్పుడు అంటే మా అందరికి కూడా మిమ్మల్ని ఆ విధంగా చూడడం చాలా హ్యాపీ అలా చూడడం. అంటే ఈ సినిమాలు చేశాను అవి చేశాను అవి చేశారు, యా అదే చెప్తున్నా. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇలా ఎంటర్టైనింగ్ ఎక్కువ ఉన్నాయి, మీరు అవే ఇష్టపడతానన్నారు. ఏంటి స్టార్టింగ్ నుంచి అది అలా స్టార్ట్ అవ్వడం వల్ల ఎక్కువ అవే చూస్ చేసుకుంటూ వచ్చారా, లేదా అవే వచ్చాయా కథలు కానీ? ఎలా ఇది జర్నీ? మన్మధుడు కానీ గ్రీక్ వీరుడు అనే మార్క్ పడింది కదా. మేబీ ఈ ఫిల్మ్స్ అన్ని హ్యూజ్ హిట్స్ అయ్యాయి. బేసిక్లీ నిన్నే పెళ్ళాడతా కానీ, గీతాంజలి, అప్పుడు మన్మధుడు, ఇన్ని హ్యూజ్ హిట్స్ అయ్యాయి. బట్ యాక్చువల్గా చూస్తే నాకు రొమాంటిక్ ఫిల్మ్స్ కన్నా వేరే ఫిల్మ్స్ ఎక్కువ హిట్స్ ఉన్నాయి. మీరు చూడండి లెక్కలేండి బిగినింగ్ నుంచి. Shiva was one of my biggest hits. Hello Brother was. Those are not all romantic films. కాదు. But ఈ స్టాంప్ వేస్తారు మీరే. ఆ స్టాంప్ బాగుంది కదండి, మీకేమనిపిస్తుంది ఆ స్టాంప్? నో ప్రాబ్లం. ఓకే, సో అంటే మధ్యలో శివ లాంటి మీరు అన్నట్లు అక్కడి నుంచి ఒక మాస్ లుక్ కానీ, ఐ మీన్ కొంచెం రగ్ లుక్ అవన్నీ మాకు కనిపిస్తూ ఉంటాయి ఆ సినిమాల్లో. అప్పుడు ఒక మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశారా? ట్రై చేయలేదు. శివ ఇస్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన ఫిల్మ్ కాదు, క్యారెక్టర్ అటువంటిది. అండ్ ఆటోమేటిక్లీ ఐ గాట్ దట్ ఇమేజ్. మేబీ న్యూ ఏజ్ మాస్. అంటే అప్పట్లో అది ట్రెండింగ్, అది ట్రెండింగ్ కదా బాగా. ఇప్పుడు వస్తున్న సినిమా డైరెక్టర్లు ఇప్పుడున్న ట్రెండ్ కి బట్టి కథలు రాసుకుంటారు. అంటే ఈ కథలు ఇంకా ఎలాంటివి రావాలంటారు? ఎలాంటివి వస్తే ఇంకా వాళ్ళకి నచ్చే కథలు రావాలి. వాళ్ళకి నచ్చే దోస్ ఆర్ న్యూ జనరేషన్. ఇప్పుడు నాకు శివ హిట్ అయినప్పుడు ఈ జనరేషన్కే నచ్చింది బాగా. అప్పట్లో సేమ్ జనరేషన్ నచ్చింది. వాళ్ళకి నచ్చే కథలు, నాట్ జస్ట్ గర్ల్స్, బాయ్స్ ఆల్సో ఆఫ్ కోర్స్, వాళ్ళకి నచ్చే కథలు వస్తేనే దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు క్యాచ్. ఓకే, సో వాళ్ళని అడుగుదామా సార్, మిమ్మల్ని ఎలాంటి రోల్స్ లో చూడాలనుకుంటున్నారు అనేది మీకు తెలుసుకోవాలని ఉందా? డెఫినెట్ గా. సో మీరు ఎలాంటి, ఇప్పుడు వరకు చూసాం మనం మన్మధుడిని, గ్రీకు వీరుడిని, లేకపోతే మా శివ లాంటి సినిమాలు, వీటన్నిటిని చూసాం. ఇంకా ఎటువంటి సినిమాల్లో మీరు చూడాలనుకుంటున్నారు? హాయ్ సార్, హాయ్, ఐఎమ్ శ్రేయ. హాయ్ శ్రేయ. సార్ మిమ్మల్ని ఒక పేట్రియాటిక్ ఫిల్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేట్రియాటిక్ ఫిల్మ్, ఎస్, నాకు కూడా ఒకటి చేయాలని ఉంది. Yes sir, I really want to see you in a patriotic film. నిజంగా తప్పకుండా. థ్యాంక్ యూ. I have a question for you sir. అంటే నార్మల్గా సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, లైక్ వీ హ్యావ్ టూ బిగ్ ఎంటర్టైన్మెంట్, సినిమా అండ్ క్రికెట్. సో మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఫ్యామిలీ ఈవెంట్స్ అయినప్పుడు హూస్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్? Usually Akhil does lot of entertainment. Samantha? He sings, dances, okay. Everything. Akhil and his mother, they both dance and sing. Actually, they both are very. Samantha, I thought I expected Samantha. Samantha is నెక్స్ట్ లెవెల్. అంటే తను అదొక లెవెల్లో ఉంటుంది. నార్మల్ ఇంటర్వ్యూస్ లో లైక్ అఖిల్ సర్ వాస్ లైక్ షీఈస్ ఎ ర్యాగింగ్ మాస్టర్. yes అట్లా నేను అనుకుంటున్నా. ఎంటర్టైన్మెంట్ అంటే డాన్సులు. అయ్యో, సమంత ర్యాగ్స్ ఎవ్రీబడి. సార్ అవును, సమంత గారి టాపిక్ వచ్చింది కాబట్టి, సమంత గారు ఈ సినిమా గురించి చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్, ఐ మీన్ ఇలాంటి రోల్ ఎందుకు అని ఏదో అన్నారని చెప్పి ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అది నిజమా అబద్ధమా సార్? నో, నథింగ్. టీజర్ చూసి షాక్ అయింది. టీజర్ చూసి షాక్ అయ్యి మీ మామ అని తీసేసి పక్కన పెట్టి చూడు అన్నాను. అది చూస్తే నెక్స్ట్ డే చాలా బాగుంది. సో మామగా అన్నప్పుడు ఏం చెప్పారు సార్? మామగా చూసినప్పుడు ఏం చెప్పారు? ఏం లేదు, తను అంతే. మీ మూవీస్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. దాని నుంచి మీకు గుర్తొచ్చే ఇన్సిడెంట్స్ కానీ, నచ్చినవి కానీ, ఆ సినిమా పేరు తలుచుకోగానే మీకు గుర్తొచ్చేది మాకు చెప్పండి. యా, శివ గురించి చెప్పండి. శివ తలుచుకోగానే చైనే కదా గుర్తొచ్చేది. చైనా చైనా జగడ అది బాటనీ క్లాస్. ముందు చేసిన సినిమాలు ఒకలాగైతే శివ తర్వాత మొత్తం మీరు అన్నట్లుగానే ఏజ్ గ్రూప్ అంతా చాలా హై ఫీల్ అయిపోయారు కదా. ఆ తర్వాత మీకు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్, కొత్త ఫీలింగ్ ఏమైనా ఇచ్చిందా శివ తర్వాత? డెఫినెట్గా కొత్త ఫీలింగ్ ఇచ్చింది. ఐ ట్రైడ్. దాని తర్వాత ఫిలిమ్స్ అన్నీ కొంచెం యూత్ కోసమే అటు సైడ్ వెళ్ళి ట్రై చేశాను. బట్ ఆల్ ఫిలిమ్స్ కుదరలేదు నాకు. కుదరడం అగైన్ ఐ హాడ్ టు కమ్ బ్యాక్ టు రెగ్యులర్ ఫిలిమ్స్. ఓకే, గీతాంజలి, దట్ ఈస్ బిఫోర్ శివ. గీతాంజలి వాజ్ అ కంప్లీట్ ఎక్స్పెరిమెంట్. Still everybody watches her again and again that film, right? ఆ ఫీల్డ్ లో ఉన్న కంప్లీట్ ఎక్స్పెరిమెంట్. బట్ మీకు చెప్పాలంటే అది సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద హిట్ అవ్వలేదు. నెక్స్ట్ హలో బ్రదర్, రెండు ఏం మేనేజ్ చేశారు సార్ సినిమాల్లో? హలో బ్రదర్ నాకు ఈవీవి సత్యనారాయణ గారు గుర్తుకొస్తారు. అండ్ ఎందుకంటే కేవలం నాకు ఆ యాసలో మాట్లాడిచ్చారు. ఆ మాస్ నాకు తెలియదండి ఎలా చేయాలి ఇప్పటి వరకు. ఈవీవి గారు అంటే నన్ను ఫాలో అయిపోను నువ్వు అన్నారు. సో ఐ యూస్ టు ఫాలో హిమ్.
ఆ డైలాగ్స్ ముందు కూడా ఆయన డైలాగ్స్ ఒకసారి చదివేసేవారు. నేను అది కరెక్ట్గా ఆయన అలా యూస్ టు మిమిక్ హిమ్. అండ్ ఇట్ వాజ్ నాట్ ఇన్ మై సెన్సిబిలిటీస్, బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి అ బ్లాక్ బస్టర్. ప్యారలల్ గా రెండు నడుస్తున్నప్పుడు ఏమైనా డిఫికల్ట్ అనిపిస్తుందా సార్? అంటే ఐ మీన్ ఈ దీంట్లోకి మారిపోవాలి ఇలా ఏమైనా అనిపిస్తుందా లేదా? ప్రతి మనిషిలో రెండు ఉంటారు, ఒకళ్ళు క్లాసు మాస్, ఆ రెండు బయటికి లాగటమే. రెండు ఒకళ్ళు లాగారా? Yeah. Because Tabu is a dear friend of mine. Yes. And our combination or whatever in that film is so real. ఒక పక్కింటి ఎవర్ గ్రీన్ సాంగ్స్, పక్కింటి అమ్మాయి ఒక పక్కింటి అబ్బాయి, హౌ దే మీట్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ లైక్ ఏమంటారు దోస్ పుస్తకాల్లో రాస్తారు చూడండి స్టోరీస్, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లైక్ దట్. సో దట్ ఐ రిమెంబర్. అండ్ the whole family, everybody supporting them. All around. So that was very, very, మనము పుస్తకాల్లో చదువుతాం. సో దట్ క్యారెక్టర్, పండు క్యారెక్టర్, దట్ క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. ఇప్పటికి కూడా దాంట్లో ఉన్న సాంగ్స్ ఫార్వర్డింగ్లు అవన్నీ ఇప్పటికి కూడా స్టిల్ అది అంత బెస్ట్ సాంగ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇస్ ఆ డివోషనల్ ఫిల్మ్ అన్నమయ్య. అన్నమయ్య చేస్తే ఒట్టి రావేంద్రరావురే గుర్తుకొస్తారు నాకు, ద డైరెక్టర్. బికాస్ హీ కన్విన్స్డ్ మీ. అండి నేను చేయనండి, ఇప్పుడే నిన్నే పెళ్ళాడతా చేశాను, జుట్టు ఇక్కడ వరకు పెంచుకుని టైట్ జీన్స్ వేసుకుని బైక్స్ మీద వాటి మీద పెద్ద హిట్ అయిపోయింది, ఎలా చూస్తారండి నన్ను? డోంట్ వరీ, యూ ట్రస్ట్ మీ, ఓకే, అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ ట్రస్ట్ మీ. ఐ సీ సమ్, నీ ఐస్లో నాకు అవసరమైనప్పుడు డివోషన్ కనపడుతుంది, దట్ ఐ కెన్ టేక్ ఇట్ అవుట్ అని చెప్పి ఆయన నన్ను ట్రస్ట్ చేసి, ఆయనను ప్రొడ్యూసర్ దొరసామరాజు గారు. దొరసామరాజు గారు అయితే నాకు చెప్పింది, నాకు అంటే ఐ సీరియస్లీ బిలీవ్డ్ ఇట్. నాకు వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చి సినిమా తీయమన్నాడు, నేను తీస్తున్నాను, నువ్వు కాదనద్దు అని చెప్పి నన్ను చాలా గట్టిగా ఆయన అట్లాగే మాట్లాడేవారు నాతో. అండ్ ఆ సినిమా కూడా ఇట్ ఆల్మోస్ట్ 15 days టు బికమ్ హౌస్ఫుల్. నాకు ద ఫస్ట్ టైమ్ ఐ సా రాఘవేంద్రరావు దొరసామరాజు గారి కళ్ళల్లో నీళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత, దే కంప్లీట్లీ రోట్ ఇట్ ఆఫ్. వెన్ దే రిలీజ్, ద ఫిలిం రిలీజ్డ్, ఇట్ డింట్ హ్యావ్ అన్ ఓపెనింగ్ రాలేదు. ఆల్మోస్ట్ 12th day వరకు థియేటర్స్ హౌస్ఫుల్ కాలేదు, దే వర్ ఆల్ ఎంప్టీ. అండ్ దే బాత్తో డైరెక్టర్ రాఘవేంద్రరావును, ఇది నాకేమో అర్థం కాలేదు ఏంటి అని. సమ్వేర్ నేను ముందే చెప్తున్నాను కదండి, చూడరు నన్ను, ఇట్లా చూడరు నన్ను అని ఒక మైండ్లో తిరుగుతూ ఉండేది. I don't know what happened from the second weekend onwards. People just came. ఎలా వచ్చారు మరి, ఆ వెంకటేశ్వర స్వామి పంపించాడో ఎవరో ఏంటో, పీపుల్ జస్ట్ కేమ్ ఇన్ టు థియేటర్స్. అది కూడా దట్ వీ వర్ సో డివస్టేటెడ్. సినిమా రిలీజ్ అయింది, డిప్రెస్డ్ ఆల్సో ఆల్ ఆఫ్ అస్. చాలా డిప్రెషన్లోకి వెళ్ళాం. అండ్ నాన్నగారికి అమ్మకి బాగా నచ్చింది. నాన్నగారు చెప్తానే ఉన్నాడు, డోంట్ వరీ, ఇట్ విల్ స్టార్ట్, ఇట్ విల్ పికప్, యూ పికప్, మీరు పబ్లిసిటీ చేస్తూనే ఉండండి, పికప్ అవుతుందని చెప్పడం నాకు బాగా గుర్తు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్, బ్యూటిఫుల్ ఫిలిమ్స్. నాకు ఫస్ట్ సంతోషం అనగానే గుర్తుకొచ్చేది, నాకు ఫస్ట్ సాంగ్ నే తొలిసారిగా, ఐ మీన్ లాస్ట్ సాంగ్ తొలిసారిగా కలగన్నది. ఎప్పుడు సంతోషం అనగానే ఆ సాంగ్ గుర్తుకొస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మాకు వీ యూస్ టు హ్యావ్ ఆ టైంలో బాగా మాస్ కమర్షియల్ ఫిలిమ్స్. లాస్ట్ సాంగ్ అంటే అందరూ డాన్స్లు వేసి మంచి తీన్మార్ బీట్ ఉండాలి ఆఫ్ ద ఫిలిం. అది దట్ వాజ్ ద ఫార్ములా. అండ్ ఈ సినిమాలేమో అట్లా కుదరట్లేదు. అండ్ ఈ పాట ఏమో ఇట్స్ అ వెరీ మెలోడియస్. అండ్ ఇది సాంగ్ చాలా రోజులు ప్రొడ్యూసరు, డైరెక్టరు, మేము అందరం ఈ సాంగ్ పెట్టాలా లేకపోతే తీసేద్దామా, ఉంచొద్దా ఈ సినిమాలో ఈ పాట అన్నది, ఎలాగైనా సరే సమ్వేర్ వీ మేడ్ ద రైట్ డెసిషన్ తీసుకుని ఆ పాట పెట్టాము. దట్ ఈస్ ద బెస్ట్ సాంగ్ ఇన్ ద ఫిలిం. యూనో సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా అది. చక్కటి లవ్ స్టోరీ. మన్మధుడు. మన్మధుడిలో అంటే నాకు గుర్తొచ్చేది బ్రహ్మానందం గారే. ప్యారిస్, అది ఆయన ప్యారిస్లో తిరిగిన షూస్ వేసుకుని పరిగెత్తడం, మీరు ఆయన్ని బోల్తా కొట్టి పెట్టించడం, ఇవన్నీ మాస్. మాకు అదే ఫస్ట్ షర్ట్ వేస్తే మాస్. Yeah, but also no, I like the story and I like Lawrence Master very much. Very hard working master. And నేను ఏదో
నేనున్నాను సినిమాకి సాంగ్ చేస్తున్నాము. గొడుగు కింద వర్షం సడన్గా వచ్చింది అవుట్డోర్లో, ఇద్దరం ఒకే గొడుగు కింద నుంచి ఉన్నాము. ఏం మాస్టర్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, మీరు ఛాన్స్ ఇస్తే నా కథ ఉంది నా దగ్గర, మీరు ఛాన్స్ ఇస్తే వింటారా నన్ను? చెప్పు, ఈ వర్షం ఎట్లాగో 20 minutes తగ్గేదట్లేదు, ఇక్కడే చెప్పండి. లాక్ అయ్యాము. 20 minutesలో కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది కథ. సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ ఆర్ఫన్ లుకింగ్, సర్చింగ్ ఫర్ హిజ్ మదర్, స్పీకింగ్ టు, ఇవన్నీ బాగా నచ్చింది. ఏదో బాగుంది మాస్టర్, రేపు నాకు ఫుల్గా చెప్పండి అంటే లారెన్స్ టోల్డ్ మీ 2 hour narration నెక్స్ట్ డే, అండ్ విదిన్ 1 month ఐ స్టార్టెడ్ దట్ ఫిలిం. ఓకే, అప్పుడే చెప్పగానే ఓకే చెప్పేశారా? చెప్పిన బాగా నచ్చింది. సో దట్ ఈస్ లారెన్స్ ఆల్సో ఫస్ట్ టైం డైరెక్టర్ ఆ సినిమాకి. ఫస్ట్ టైం ఈ బికేమ్ ఏ డైరెక్టర్. ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ అయిపోయాడు. వెరీ హ్యాపీ. మీ నాన్నగారికి నచ్చిన సినిమాలు మీవి ఏవి అంటే బాగా? ఆయన బాగా నచ్చిన సినిమా బోత్ గీతాంజలి అండ్ శివ. హీ లవ్డ్ ఇట్. ఓకే, దెన్ అప్పుడే నేను అనుకున్నాను ఈయన ఎంత యంగ్ ఎట్ హార్ట్ అని. లైక్ యూ. And more Geetanjali, he said it's a classic. Yes. Yeah, he said. And then he liked Annamaya and Manmadudu, all of these films a lot. మీరు ఈ ఫీల్డ్ దీంట్లోకి ఇంకా హీరోగా లేదా ఒక యాక్టర్గా రావాలి అనుకున్నప్పుడు నాన్నగారు ఇచ్చిన సలహాలను ఒకసారి గుర్తు చేసుకోగలరా? It's not easy, lot of hard work. నువ్వు అనుకున్నంత శిల్పం కాదు, ఏదో నాగేశ్వరరావు గారు అబ్బాయి కాబట్టి అనుకోవద్దు. Put in your heart, if you are prepared, hard work, if you are prepared for failures, ఫెయిల్యూర్స్ని తట్టుకోగలిగితేనే సక్సెస్ అనేది తట్టుకోగలుగుతాం. ఎవరైనా ఫెయిల్యూర్స్ని తట్టుకోవడం కష్టం. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే, నీ లైఫ్ అంతా వచ్చిపోతూ ఉంటాయి ఆ ఫెయిల్యూర్స్ అనేది. ఇది ఒక్కసారితో కాదు. మన సినిమా చేసినప్పుడు అప్పుడు వీ యూస్ టు డూ అట్లీస్ట్ మినిమం 3 films a year. నేను బిగినింగ్లో వచ్చినప్పుడు. సో బీ ప్రిపేర్డ్ 3 failures per year అండ్ బీ ప్రిపేర్డ్. ఒక్కోసారి 3 successలు అవ్వచ్చు. అది ప్రిపేర్ అయిపోతే దెన్ యూఆర్ త్రూ విత్ లైఫ్, త్రూ విత్ దిస్ కెరియర్, యూ కెన్ గెట్ త్రూ ఇట్ అన్నారు. అది. ఓకే, సో నెక్స్ట్ సోగ్గాడే చిన్ని నాయన మరో హిట్, మామూలుగా కాదు. నాకు సోగ్గాళ్ళ చిన్న ఆయన రమ్యకృష్ణ గుర్తుకొస్తుంది. యా, మా ఇద్దరి మధ్యన సీన్స్ చాలా బాగుంటాయి. ఒకళ్ళు చిన్న చిన్న సరసం, చీపో బంగారం అంటాం. అండ్ ఐ రియలీ లైక్, బికాస్ ఐ లైక్ దట్ నేటివ్ యాక్సెంట్, ఆల్ ఆఫ్ దట్ ఆ సినిమాలో చేయటం. అండ్ దట్ హ్యూమర్ బాగా నచ్చుతుంది. వాళ్ళు చాలా క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. ఆల్ రైట్. సో ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు అడుగుతున్నారు? సో లైక్ ఇన్ ఇయర్స్ ఆఫ్ యాక్టింగ్ కెరీర్లో మీ మీద చాలా గాసిప్స్ రూమర్స్ వచ్చింటాయి కదా. సో అరే ఇది నిజమే అంటే బాగుండు అని ఏ గాసిప్ కనిపించింది? నో, నథింగ్. గాసిప్స్ ఆర్ గాసిప్స్, రూమర్స్ ఆర్ రూమర్స్. నిజమే అంటే బాగుండేది అనేది నిజం చేసేసుకున్నాను. సో ప్రాబ్లం లేదు. ఏంటి అని అడగాలి. అఫ్ కోర్స్ మై వైఫ్ అమల. మన మూవీ నాకు చాలా ఇష్టం సార్, ఫ్యామిలీ మూవీ. అలానే ఇంకొక మూవీ చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం లాంటి మూవీయా? ఎస్, ఫ్యామిలీ మూవీ. యా, బట్ వీల్ హ్యావ్ టు డూ మైనస్ ఫాదర్, సో ఐ హావ్ టు థింక్. సార్ మీరు చేసిన మూవీస్లో ఒక సాంగ్ ఆమ్లా గారికి డెడికేట్ చేయాలంటే ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు? సరసాలు చాలు శ్రీవారి. హలో సార్, ఐఎమ్ పవిత్ర. హాయ్ పవిత్ర. మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా, లైక్ సో వెరైటీ ఆఫ్ రోల్స్ అండ్ స్టాఫ్. సో మీకు లైఫ్ మీద పర్స్పెక్టివ్ చేంజ్ చేసిన లేదా ఏదైనా లెసన్ చెప్పిన క్యారెక్టర్ ఏదైనా ఉంటే, అంటే మిమ్మల్ని యాజ్ అ హ్యూమన్ కొంచెమైనా చేంజ్ చేసిన క్యారెక్టర్ లైఫ్ మీద పర్స్పెక్టివ్ హ్యూమన్ చేంజ్ చేసిన క్యారెక్టర్ వాజ్ అ టీవీ షో, నాట్ మూవీస్. ఓకే, దట్ ఈస్ మీలో ఎవరు కోటీశ్వర్. ఓకే ఓకే. ఇట్ రియలీ చేంజ్డ్ బికాస్ నేను చాలా I started listening to people. And నాకేదో చిన్న విషయం, ఇది ఇస్ అ వెరీ స్మాల్ ప్రాబ్లమ్ అనుకున్నది, ఇట్స్ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ చాలా మందికి. అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ యునో, అండ్ నాకు ప్రాబ్లం అనుకున్నది వాళ్ళకి ప్రాబ్లమే కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో నాకు ఇట్ చేంజ్ మై పర్స్పెక్టివ్. అండ్ I started liking people. మనుషులంటే ఇష్టం పెరిగింది. I should talk to them more. I should be connected with them. And that's the way it changed my life. Hello sir, this is Tejasvi. Hi.
సార్ నేను విన్నది ఏంటంటే నార్త్ ఇండియన్స్ వర్ నోన్ దే నో యూ బై ద నేమ్ మాస్. ఎందుకు మాస్ అంత ఇంపాక్ట్ చూపించింది నార్త్ ఇండియాలో? నేను చాలాసార్లు అడిగాను క్వశ్చన్. ఐ థింక్ దే కనెక్టెడ్ విత్ ద స్టోరీ ఆఫ్ అన్ ఆర్ఫన్ బాయ్ who's looking for love everywhere, it doesn't find love, and they connected that whole story, how he rise, tana life lo etla rise up ayyadu paiki with his determination and all of that, and starts helping people. Adi Because I have most of the friends from North they India. all mass and don. Yeah. Runditlo ade both When they runditlo. see you, they'll say mass. Yeah, I don't know why it showed that much impact over there. yeah, it's a huge hit there. హలో సార్, దిస్ ఇస్ ఉత్తరా. మీ చాలా కాలం తర్వాత మీరు బాలీవుడ్కి వెళ్ళారు కదా, సో డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద బాలీవుడ్ సెట్స్ అండ్ ఆల్? They become very professional, and నాకు 50% of young people working direction department, art department, costume department, camera department are all girls like you. రియలీ నేను వాళ్ళందరూ వాళ్ళ ఒక ప్రొఫెషన్ చేసుకుంటున్నారు దాన్ని, అండ్ దే ఆర్ వెరీ వెరీ మెటిక్యులస్ అండ్ వెరీ గుడ్. నేను అడిగాను ఎందుకంటే వై సో మెనీ గర్ల్స్ కమింగ్, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ విత్ ద డీటెయిలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అండ్ దే వర్క్ వెరీ హార్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు, చాలా సంతోషం వేసింది చూసి. We saw you in many films as a hero. Can we expect you as a villain in a film? If you want to see me, yeah. You want to see me like a villain? Like we saw you in hero. You like grey people? Not exactly, but yeah. Yeah. So I don't know if it is inspiring, if it anything inspiring, yeah. Why not? We feel very great to meet you here in this platform. Alage. So my question is, ఎవ్రీ ఇండివిజువల్కి వాళ్ళ లైఫ్లో టీనేజ్ ఇయర్స్ అనేవి చాలా ఎసెన్షియల్, చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ అండ్ మెమొరబుల్ మూమెంట్స్ ఆ లైఫ్లోనే ఉంటాయి, ఆ ఏజ్లోనే ఉంటాయి. సో మీ లైఫ్లో అలాంటి ఏదైనా ఒక మంచి మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఏం చెప్పనమ్మా మెమరబుల్ మూమెంట్ ఎప్పుడో జరిగింది. I'll think about it and answer you. Right now I'm not able to get. There's so many memorable moments, and I really don't know. First time I saw a TV, you know, and first time I saw oka black and white TV, suddenly Chitra Lahiri songs intlo pettukuni. These are all memorable moments for us, you know. Ee technology suddenly intiki raavatam, and first time listening to BBC on a radio, hearing world news. You can't even meeku andariki ardham kuda kaadu this concept what I am talking about. And first time cordless phone, forget about cell phone, cordless phone raavatam, and to be able to talk intlone wire lekunda anta dooram velli maatladocha anedi. All these are very memorable for us, more than anything, because any life turning events, actually life turning events for the whole world, actually for India, you know, those are the memorable moments. Meeting a girl first time, all these are all happens to everybody, but these moments don't happen to you. లైఫ్లో ఇంకా ఏదైనా డ్రీమ్ ఉంటే అది ఫుల్ఫిల్ కానిది ఏదైనా ఉంటే షేర్ చేసుకో. డ్రీమ్ అంటే ఫుల్ఫిల్ కానిది అట్లా ఏమీ లేదు. ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ అ నైట్ మేర్ ఫర్ మీ ఈజ్ ఐ విల్ స్టాప్ వర్కింగ్. వర్క్ లేకపోతే ఐ కెనాట్ సర్వైవ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆర్ వాట్ ఎవర్ నన్ను డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఎప్పుడు అనేది. వెనెవర్ ఎవరైనా మీరు రిటైర్ అయిపోవచ్చు కదా, రిలాక్స్ అయిపోవచ్చు కదా, ఎవ్రీథింగ్ యూ అచీవ్డ్ అంటే కొట్టబుద్ధి అవుతుంది. I feel like hitting them. What do you know? ఏం చేయమంటావు? ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ కూర్చోమంటావా? That's what. So if to be productive and helpful for so many people around you, and that gives me biggest. And me presence. And that is my dream, continuously to work till the end. జనరల్లీ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికి డాడ్ అనేది ఇన్స్పిరేషన్ అది ఇది అంటారు. మీ నాన్నగారిలో మీకు బాగా నచ్చిన విషయం? మా నాన్నగారు షూటింగ్ పరంగా కాదు, అదే ఐ అండర్స్టూడ్.
అది నేను షూటింగ్ పరంగా కూడా చెప్పట్లేదు. ఆయన హ్యూమిలిటీ అండ్ సింప్లిసిటీ అంత అచీవ్ చేసినా కూడా ఆయన గ్రౌండ్ అండ్ రూట్స్, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎప్పుడూ మర్చిపోలేదు. అండ్ దట్ సింప్లిసిటీ అండ్ ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఆయన వాజ్ వండర్ఫుల్. అండ్ నేనే కాదు, అది దట్ ఈస్ ఇన్స్పైరింగ్ ఎవరికైనా సరే. ఐ బిలీవ్ దట్. మీరు ఏమైనా అడిగినప్పుడు మీ నాన్నగారు ఏమైనా కాదన్నారా? నేను అటువంటి ఏం అడగలేదు ఎప్పుడు, కాదు అడగలేదు. యా, బట్ డెఫినెట్గా కాదనేవారు కాదు నేను అడుగుంటే, బికాస్ నేను చాలా తెలివిగా కన్విన్సింగ్గా అడిగేవాడిని. క్రష్ బియాంగ్ స్కూలింగ్ డేస్. Of course, like every boy, their teacher. Every boy. School అంటే మాది స్కూలింగ్ డేస్లో ఇట్ వాజ్ ఓన్లీ నాట్ co-education, all boys school. I definitely didn't have a crush on another boy. మిగిలింది ఇంకా టీచర్స్. And we are waiting for your Sogadu Chinni Naina 2 sequel. 2, that is Bangar Raju. It's going to be called Bangar Raju. Thank you, sir. Yeah. Film Brahmastra, which is going to release next year, the Hindi movie. So Yeah. how was your experience? మన పురాణాల మీద, మిథాలజీ మీద చేసిన ఫిలిం. దో వీఆర్ డ్రెస్డ్ నార్మలీ, లైక్ నార్మల్ దిస్ థింగ్స్. మా అందరికీ సూపర్ పవర్స్ ఉంటాయి. There are 5 characters. There are 5 elements are into these 5 people. And మేమందరం ఒక సీక్రెట్ సొసైటీకి ఉండి వీఆర్ ప్రొటెక్టింగ్ అస్త్ర కాల్డ్ ద బ్రహ్మాస్త్ర. ఎందుకంటే దట్ ఆ అస్త్రం ఎవరి చేతిలో పడితే దే బికమ్ ఇండిస్ట్రక్టబుల్ అండ్ ఇన్విన్సిబుల్. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. ఇట్ ఇస్ బికాస్ ద వే దే ఆర్ మేకింగ్ ఇట్, లాట్ ఆఫ్ స్పెషల్ ఎఫెక్ట్స్ and lot of technicians from abroad, not just Hollywood, technicians from this side, China side technicians, all technicians from all over the world are there which create cheyataki. Naku, I love technology and very fascinating to see that making. సార్ మీరు చాలాసార్లు క్లాసెస్ బంక్ చేశా అన్నారు కదా, బంక్ చేసినప్పుడు ఎప్పుడైనా దొరికిపోయారా రెడ్ హ్యాండెడ్గా? 2-3 సార్లు దొరికానమ్మా. ఏం చేశారు సార్? అది మాకు అప్పుడు పనిష్మెంట్ కూడా ఉండేది. క్లాస్ బయట ఈ మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అప్పుడు పెద్ద దట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం స్కూల్స్లో. బంక్ కొట్టడం ఇంపార్టెంట్. బంక్ కొట్టడమే ఇంపార్టెంట్. మరి అది ఏఎన్ఆర్ సార్కి తెలిసినప్పుడు ఏమన్నా అన్నారా మిమ్మల్ని? నేను వాజ్ వెరీ హ్యాపీ. మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు, వెరీ గుడ్. అంతే, అంతకనే ఏమనలేదు, నవ్వుకుని గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ లైక్ ఇంకొన్ని సిమిలర్ క్వశ్చన్స్. సో ఇఫ్ యూ కుడ్ హ్యావ్ ఓన్లీ వన్ గర్ల్ ఇన్ ద వరల్డ్, హూ వుడ్ ఇట్ బి? I'm not going to talk about that. అసలు వద్దు, మాకు నచ్చిన టాపిక్ అదే కదండి సార్. ఓకే, సో వాట్ డు యూ లుక్ ఫర్ ఇన్ ఎ గర్ల్? ఇప్పుడు ఎందుకమ్మా ఈ క్వశ్చన్? మీరున్నారంటే మాకు కావాల్సిన ఆన్సర్స్ మీ నుంచి మిమ్మల్ని అడగగలవాలంటే. ఎనీ గర్ల్, ఎనీ హ్యూమన్ బీయింగ్, సింప్లిసిటీ, నైస్ స్మైల్, అండ్ దట్స్ ఆల్ ఐ నీడ్. ఓకే, వాట్స్ యువర్ ఐడియా ఆఫ్ ద పర్ఫెక్ట్ డేట్? These are all questions for a teenager, not for me. You also think in the same way. What do you say? ఈ క్వశ్చన్ only for a teenager. So that's why we ask. Not for me. I mean, you also think in the same way, right, sir? Yeah. Oh. Nice. Sir, age is not factor at all, and మీరు కూడా చెప్పారు. So you have to agree with Nice place where I can look into her eyes without anybody disturbing me. That's enough. What do you think is your best feature? That మీరే చెప్పండి. నేను చెప్పను. What do you say? Then how can I talk about? What do you say? Smile. Hey, yeah. Okay. Sir, pick 3 words to describe yourself. What are they? Pick. No, I can't. I cannot. నన్ను నేను డిస్క్రైబ్ చేసుకోలేను, తప్పు కూడా. Okay. So can you define love? Love is pure. And no boundaries, no conditions. It has to be very, very pure, very simple. There should not be rules for love. Okay. When is the last time you cried? All the time I cry. Is it? నాకు నవ్వుతే, ఎవరన్నా బాగా నవ్విస్తే ఏమన్నా ఇన్స్పైరింగ్గా ఉంటే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. సాడ్గా ఏమన్నా చూస్తే, ఏమైనా సాడ్ స్టోరీ వింటే వెంటనే మై ఐస్ గెట్ వెట్. సో నాకు క్రయింగ్ ఇస్ లైక్ లాఫింగ్, స్మైలింగ్. ఆటోమేటిక్లీ
your eyes become moist. So what's your favorite pet name you like your girl to call you? Sweetheart. Sweetheart. Oh. మీరు sweetheart అని పిలిచేవాళ్ళు? I call my wife sweetheart. Okay. Do you consider yourself brainy or smart? Smart. Smart. We agree. Okay. What would you do if you found out you had a 1 week to live? ఏం చేస్తారు? ఓన్లీ 1 వీక్ ఉంది అని అంటే అప్పుడు ఏం చేస్తారు? ఆ 1 వీక్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఆ 1 వీక్ నేను నా ఫ్రెండ్స్ అందరితో స్పెండ్ చేసి అండ్ ఐ విల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ దే హవ్ గివెన్ మీ అండ్ ద కంపెనీ అండ్ టెల్ దెమ్ హౌ గ్రేట్ఫుల్ ఐ యామ్. Okay. So My finally, friends and family. what is something you want to accomplish in your life? Anything in mind, sir? No accomplishment. Only accomplishment I want to live is ఇందాక చెప్పాను work. As long as I can work, that is the accomplishment. Are you happy after this? Yes. Yeah. Thank you for all coming and smiling and making my day this afternoon beautiful.